అంగన్వాడీ సోదరీమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. విషయంలోకి వెళ్తే భారతదేశ వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్లు వారికి అప్పచెప్పిన ఏ డ్యూటీనైనా సక్సెస్ చేసి చూపిస్తున్నారు. మరి క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో ప్రభుత్వాలు ప్రకటించే ప్రతి పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో అంగన్వాడీ కార్యకర్తలు అయితే ముందుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇటు కరోనా టైంలో కావచ్చు, ఎన్నికల టైంలో కావచ్చు, ప్రతి విషయంలోనూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల విజయవంతంలో అంగన్వాడీ టీచర్లు ఆయాల పాత్ర ఉంటుందని చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యమైనది బిఎల్ఓ డ్యూటీస్. బిఎల్ఓ డ్యూటీస్తో గత కొన్నేళ్లుగా అంగన్వాడీ టీచర్లు అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ బిఎల్ఓ డ్యూటీలకు సంబంధించి అదనంగా ఎలాంటి భత్యం, జీతం ఇవ్వకపోవడం, తర్వాత ఆ బిఎల్ఓ విధుల పేరిట అంగన్వాడీ టీచర్ల మీద బాగా ప్రెజర్ పెరిగిపోవడం, ఇలాంటి సందర్భాలు ఎన్నో చూశాం. అయితే ఈసారి చూడండి, ఈసారి బిఎల్ఓల విధులొద్దు, పని భారంతో ఇబ్బందులు పడుతున్నాం, ఇంటింటికి తిరిగి ఓటర్ నమోదు ప్రక్రియ చేపట్టలేం, పంచాయతీ కార్యదర్శుల ఆవేదన అంటూ ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. ఈసారి పంచాయతీ కార్యదర్శులకు బిఎల్ఓల విధులు అప్పగించారు. కొన్ని చోట్ల అంగన్వాడీ టీచర్లు కూడా చేస్తున్నారు, ఆశా కార్యకర్తలు కూడా చేస్తున్నారు. కానీ ఎక్కువగా అయితే పంచాయతీ కార్యదర్శులకే బిఎల్ఓ విధులు అప్పగించారు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు కూడా వస్తున్నాయి తెలంగాణలో. మరి బూత్లో ఇంటింటికి తిరిగి ఓటర్ నమోదు ప్రక్రియ చేపట్టలేమని పంచాయతీ కార్యదర్శులు అయితే చేతులు ఎత్తేస్తున్నారు. బూత్ లెవెల్ ఆఫీసర్ విధులు అప్పగించడంపై ఆందోళన చేస్తున్నారు. మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు కూడా బహిష్కరించారంటూ ఇక్కడ తెలంగాణ నుంచి న్యూసు. ఒక పక్క పని భారం, మరో పక్క ఆర్థిక భారంతో సతమతమవుతున్న పంచాయతీ కార్యదర్శులకు బిఎల్ఓ డ్యూటీలు అప్పగించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. బిఎల్ఓ డ్యూటీలు మాకొద్దు, మేము చేయలేమంటున్నారు. కార్యదర్శులు ఓటు నమోదు, మార్పులు, చేర్పులపై మండల స్థాయిలో శనివారం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాలను మూకుమ్మడిగా పంచాయతీ కార్యదర్శులు అయితే బహిష్కరించారు. దీంతో శిక్షణ కార్యక్రమాలు ఆగిపోయాయి. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చేయకుండా తహసీల్దార్లకు మెమోరాండాలు సమర్పించడం పట్ల పంచాయతీ కార్యదర్శులు భయపడుతున్నట్లు చర్చ జరుగుతోంది. ఇక ఓటర్ నమోదు డ్యూటీ అప్పగించడంతో ఇటీవల పంచాయతీ ఎన్నికలకు నిర్వహిస్తామని చెప్పడంతో వార్డుల వారీగా ఓటర్లు సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో జిల్లా యంత్రాంగం, రాష్ట్ర యంత్రాంగం ఆ పనిలో నిమగ్నమైంది. ప్రతి 3 మాసాలకోసారి ఎన్నికల సంఘం ఓటు నమోదు, మార్పులు, చేర్పుల కార్యక్రమాన్ని చేపడుతోంది. అందులో భాగంగా జనవరి 2025 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు నమోదు చేసుకునేందుకు షెడ్యూల్ను విడుదల చేసింది. అయితే ఈ పనిని ఏటా అంగన్వాడీలు, ఆశా వర్కర్లను బిఎల్ఓలుగా నియమించి ఇంటింటికి వెళ్ళి ఓటు నమోదుతో పాటు మార్పులు, చేర్పులపై దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వాటిని సరిచేసి రెవెన్యూ అధికారులకు జాబితా సమర్పిస్తూ వస్తున్నారు. ఈసారి మాత్రం ఓటు నమోదు కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. మరి అందుకోసం వీళ్ళు శిక్షణ అయితే బహిష్కరించారు. ముఖ్యంగా అయితే పంచాయతీ కార్యదర్శులు ఏం చెప్తున్నారంటే, మేము ఈ డ్యూటీలు బిఎల్ఓ డ్యూటీలు చేయము, బిఎల్ఓ డ్యూటీలను అంగన్వాడీ టీచర్లు ఆయాలతోనే చేయించండి, మరి బహిష్కరిస్తున్నాం. పంచాయతీ కార్యదర్శిని తన స్థాయికి తగ్గట్టు కాకుండా అంగన్వాడీ స్థాయి విధులను చేయాలంటూ ఆదేశాలు ఇవ్వడం సరికాదంటున్నారు. ఇక్కడ అంగన్వాడీలను తక్కువ చేస్తూ పంచాయతీ కార్యదర్శులు అయితే ప్రభుత్వానికి మెమోరాండం ఇస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు అక్కడ పని లేకుండా ఏం లేరు, వారికి అంగన్వాడీ కేంద్రంలో చాలా పనులు ఉన్నాయి. ఎందుకంటే వీరట పంచాయతీ కార్యదర్శులు అంటే అంగన్వాడీ టీచర్ల మీద సూపర్వైజర్లుగా ఉండి అంగన్వాడీ టీచర్లు ఇల్లు తిరిగి ఓటర్ నమోదు, ఓటర్లో చేర్పులు మార్పులు చేస్తే వీళ్ళు సూపర్వైజర్గా ఉంటాము అని చెప్తున్నారు. సరే, ఇది అసలు అంగన్వాడీలకు సంబంధించిన బిఎల్ఓ డ్యూటీ అంగన్వాడీలకు, ఆశాలకు సంబంధించిన అంశమే కాదు. కానీ పంచాయతీ కార్యదర్శులు మాత్రం ఇలా బహిష్కరిస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లతోనే బిఎల్ఓ డ్యూటీలు చేయించాలి, మేము సూపర్వైజ్ చేస్తామని చెప్పేసి వారు ప్రభుత్వానికి మెమోరాండం ఇచ్చారు. ఇప్పటికీ జగిత్యాల జిల్లాలో బిఎల్ఓల డ్యూటీ వద్దంటూ కార్యదర్శులు కూడా విధులు బహిష్కరించారు. ఇదే తరహాలో దాదాపు అన్ని జిల్లాల్లో శిక్షణ కార్యక్రమాలను అయితే పంచాయతీ కార్యదర్శులు బహిష్కరించారు. బిఎల్ఓలపై అంటే అంగన్వాడీ టీచర్లు, ఆశాలపై సూపర్వైజర్లుగా విధులు చేయగలుగుతాను తప్ప ఇంటింటికి తిరిగి ఓటు నమోదు చేయలేమంటూ తహసీల్దార్లకు మెమోరాండాలు సమర్పించారు. కలెక్టర్లు ఈ విషయంలో జోక్యం చేసుకొని బిఎల్ఓ విధుల నుంచి తప్పించాలని పంచాయతీ కార్యదర్శులు అయితే కోరుతున్నారు. అయితే ప్రభుత్వం మరి తిరిగి మళ్ళీ అంగన్వాడీ టీచర్లకు, ఆశాలకే బిఎల్ఓ విధులు అప్పగిస్తారా, లేకుంటే పంచాయతీ కార్యదర్శులతోనే ఈ బిఎల్ఓ విధులను నిర్వహింపజేస్తారా అనేది ఇంకా కొలిక్కొస్తుంది. ప్రస్తుతం అయితే ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తుంది. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.